హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ప్రసాద్ గారితోనే మాట్లాడదాము. హాయ్ ప్రసాద్. హలో. ఈరోజు ఒక కొత్త టాపిక్, చాలా జనరల్ టాపిక్ అనుకోండి. చాలామంది సఫర్ అవుతున్నారు. సో నా క్లయింట్స్ కూడా చాలామంది అడుగుతుంటారు. ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడు పళ్ళు అంటారు చూడండి, ముందుకు వెనక్కు ఉంటాయి. సో అదేంటంటే పాపం చూడడానికి ఒకసారి అందంగా ఉంటాయి కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్తూ ఉంటారు అనమాట. సో 2 సార్లు బ్రష్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఇది ఎట్లా పోగొట్టుకోవాలి ప్రసాద్ ప్రాబ్లం? యాక్చువల్గా ఈ ఎగుడు దిగుడు పళ్ళు అనేది కానీ వంకర పళ్ళు కానీ ఇదంతా మనకు చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుద్ది అక్క. ఇది మనకు పాల పళ్ళు ఎప్పుడైతే వస్తాయో పాల పళ్ళ నుంచి పర్మనెంట్ పళ్ళు స్టార్ట్ అయ్యే దశ. నార్మల్గా పాల పళ్ళు వచ్చి మనకు మొదట 2వ సంవత్సరంలోకి అన్ని పళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన పళ్ళు మనకు 6వ సంవత్సరం నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోవడం, వాటి స్థానంలో పర్మనెంట్ పళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ పేరెంట్స్ అయినా కూడా ఏ వయసులో పాల పళ్ళు ఊడతాయి, ఏ పన్ను ఊడొద్ది, ఏ పన్ను వెనక వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది బేసిక్ చార్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎదిగే పిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లో ఒక చార్ట్ ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా దొరుకుతుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఒక పన్ను 6 సంవత్సరంలో ఓడాల్సిన పన్ను ఓడలేదు 7 సంవత్సరాలు అయినా కూడా. అంటే దాని అర్థం ఆ పన్నుకు ఊడే కెపాసిటీకి ఫోర్స్ సరిపోలేదు అని. అది ఓడకుండా ఉందంటే నెక్స్ట్ మన పర్మనెంట్ పన్ను అయితే రావాలిగా. అది ఎక్కడ వస్తుంది? లోపల వైపుకో బయట వైపుకో వస్తుంది, ఇలా వస్తుంది పైకి. సో అలా ఎగుడుగా ముందుకో వెనక్కో రావడం వల్ల ఏమవుద్ది, మనకు కొన్ని రోజులకి పళ్ళు అనేది అలైన్మెంట్ మారిపోద్ది. అందంగా ఉన్న పళ్ళు కాస్త లోపలికి బయటికి పైకి కిందకి వంకరగా అన్ని రకాలుగా వస్తుంది. దీనికి మేజర్ కారణం మనం చిన్నప్పటి నుంచి దాని మీద ఒక అవగాహన లేకపోవడమే. ఎప్పుడైతే ఒక వయసులో పన్ను ఓడాలి, అది ఓడాల్సిన వయసులో పన్ను ఓడలేదు అంటే ఎందుకు ఓడలేదు మనం చూసుకోవడం. కింద పర్మనెంట్ పన్ను రావాల్సిన పన్ను ఎక్కడ వస్తుంది, మనం ఒక ఎక్స్రే నాలెడ్జ్ లేదా. అందుకనే వాళ్ళకి ఏంటంటే ఒక చార్ట్ ఉంటుంది. మనకు టూత్ ఎరప్షన్ చార్ట్ అని మీరు ఎక్కడ గూగుల్లో కొట్టినా కూడా మీకు ఆ చార్ట్ అనేది దిగుతుంది. ఆ చార్ట్ తీసి పెట్టుకుంటే ఆ చార్ట్లోనే బొమ్మ ఏ పన్ను అయితే ఊడాలా ఏ పన్ను రావాలో రాసి ఉంటారు అకార్డింగ్ టు ద ఏజ్. మ్యాక్సిమం మనం ఒక 6 months to 8 months వెయిట్ చేయొచ్చు ఊడకపోతే. అంతకన్నా ఎక్కువ ఊడుతుంటే ఒక్కసారి ఒక ఎక్స్రే తీసుకుంటే లోపల పన్ను వచ్చే పన్ను ఎముకలోంచి వస్తుంది. ఏ పన్ను అయినా కూడా లోపల ఎముకలో ఉంటే అవి పైకి వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు ఈ పన్ను వస్తుందా రావడం లేదా, లేకపోతే లోపల ఏమన్నా అడ్డుపడి ఇరుక్కుపోయిందా. కొంతమందికి అసలు పర్మనెంట్ టీత్ బడ్ కూడా ఉండదు. అది ఎక్కడో లక్షలో ఒకరిద్దరికి అసలు పన్నే రాదు. అయ్యో, అట్లా యానోడాన్షి అంటాం. అసలు పన్నే రాదు. అలా మిస్ అయిపోతుంటాయి 1-2 చాలా మందికి. ఇదేంటంటే ఈ పాల పళ్ళు అనేది మనం చూసుకుంటా క్రమ ప్రకారం చూసుకోవాలి. రెండోది ఏంటంటే చిన్నప్పుడే పేరెంట్స్ అందరికీ ఒకటి విపరీతమైన ప్రాబ్లం ఏమవుద్దంటే, మనం 7th క్లాస్ నుంచి 9th క్లాస్ అంటే 11 సంవత్సరాల నుంచి ఈ 14 సంవత్సరాల మధ్యలో మనకు ఒక పన్ను ఊడి ఒక పన్ను వస్తుంటుంది. ఈ పన్ను ఊడొచ్చేటప్పుడు ఏమవుద్ది, మనకు వచ్చే పన్ను మీకు 6 సంవత్సరాల్లో ముందు పన్ను స్టార్ట్ అవుద్దక్క. ఈ వచ్చే పన్ను ఏ సైజులో అయితే వస్తుందో అదే సైజు జీవితకాలం ఉంటుంది. అది అవునులేండి, మన ముఖం సైజు మారుతుంటదే కానీ పన్ను సైజు మాత్రం మారదు. దానికి ఏంది పెద్ద అందరూ పేరెంట్స్ మా అబ్బాయికి పెద్ద పళ్ళు వచ్చేస్తున్నాయి కంపేర్ చేసుకుంటారు. అసలు వాళ్ళకి భయం, పెద్ద పన్ను వస్తుంది పెద్ద పన్ను వస్తుంది. అది పెద్ద పన్ను కాదు, రేపు మన మొహం అంతా పెద్దదైనప్పుడు దానికి సరిపోద్ది ఆ సైజు. మనం ముందుగానే మనం ఏమనుకుంటాం, పెద్ద పన్నులు వచ్చేస్తున్నాయి ఇవి వస్తున్నాయి అంటాం. రెండోది ఏంటంటే ఒక పన్ను పోయి ఒక పన్ను వస్తుంటుంది. ఒక పన్ను ఇప్పుడు ఒక పన్ను ఉంది, పైనుంచి ఇంకో పన్ను వస్తుంది. అదేం చేస్తుంది, ఈ పైన రూట్లో దెబ్బ కొడితే ఇది ఇలా వంగుద్ది పన్ను. అది కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కరెక్ట్ అవుద్ది. ఈ వంగినప్పుడు ఏమవుద్ది, పళ్ళ మధ్యలో గ్యాపులు కనపడి అందరూ పేరెంట్స్ మా అబ్బాయికి సందులు వస్తున్నాయి, పెద్ద పళ్ళు వస్తున్నాయి, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా. యాక్చువల్గా అయితే వాటిలలో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముండదు అంటిల్ పళ్ళన్నీ బాగా వచ్చేదాకా. దాన్ని మేము మా టెర్మినాలజీలో అగ్లీ డగ్లీ స్టేజ్ అంటాం. అంటే ఆ వయసునే ఆ వయసులో పళ్ళు అందంగా ఉండవు, ఫన్నీగా ఉంటాయి పిల్లలకు కానీ ఎవరికైనా కూడా.
ఫన్నీగా ఒక పెద్ద పళ్ళుగా కానీ సందులు కానీ ఉంటాయి, కానీ అవన్నీ నార్మల్గా తయారవుతాయి. కానీ అది ఎప్పుడంటే మనకు వచ్చే పళ్ళన్నీ కరెక్ట్గా వస్తుంటే నార్మల్గా ఉంటాయి, లేదంటే ముందు కానీ వెనక కానీ ఎక్కడో ఒక దగ్గర విరుక్కుంది. వీటికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది సామాన్యంగా వచ్చేదే, దీన్ని మనం ఆపాలి అంటే టైంకి ఓడని పన్నును తీసేస్తే ఆటోమేటిక్గా కింద వచ్చే పన్ను వస్తుంది. ఆ పన్నుకి ఏమైనా ప్రెషర్ కనుక మనకు సరిపోకపోతే, ఒకవేళ చిగురు బాగా గట్టిగా ఉండి రాలేకపోతే చిన్న ఇన్సిజన్ అంటాం, చిన్నది నిక్కు, అలా ఒక లేజర్తో బ్లీడింగ్ కూడా ఉండదు, అలా అనగానే పన్ను ఆటోమేటిక్గా దిగిపోతుంది. అంత ఈజీగా, చాలా ఈజీ దిగిపోద్ది. దానికి ఫోర్స్ లేక గట్టిగా ఉన్న చిగురు వల్ల దిగదు. ఇది ఒక మైనర్ కరెక్షన్స్ అంతే. వీటి వల్ల మీ దగ్గరకు వస్తే పరిష్కారం ఉంటది, కాకపోతే చాలా మంది రారు, తెలియదు పాపం. రెండోది ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనకి ఎగుడు దిగుడు పళ్ళు వచ్చే ఛాన్సే లేదు. మనకు దవడలు పెరుగుతున్నాయా లేవా అని కూడా మనం అనలైజ్ చేస్తాం చిన్నప్పుడే. ఇప్పుడు దవడ కొన్నిసార్లు కింద లోపలికి ఉంటుంది, పై దవడ బయటకు ఉంటుంది, అలాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాంటన్నిటికి కూడా మన ట్రీట్మెంట్ ద్వారా ఆ దవడలను బయటకు అంతే. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. మనకు చిన్నప్పటి నుంచి అంటే ఒక మనం చెప్పేది ఏంది, సంవత్సరానికి ఒక్కసారి దంత వైద్యశాలకు వచ్చి ఒక డాక్టర్ని మీరు సంప్రదిస్తే మీకు ఫ్యూచర్లో లాంగ్ రన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా చూసుకోవచ్చు. పళ్ళు చక్కగా అందంగా. ఇప్పుడు ఇలా కాదు, మేము వదిలేసాము, మా పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయి, మేము మర్చిపోయాం, మాకు చిన్నప్పుడు అవేర్నెస్ లేదు, మేము బైక్ వచ్చేసాము, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏం చేయాలి అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఏజ్లైనా చేయొచ్చాక నార్మల్గా 23 years దాకా ఏమవుద్దంటే మనకు ఎముక అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. సో మనం పంటిని కనుక కదిపితే అది ఆ ఎముకలో కదులుతుంది పన్ను అనేది, అంటే ఈజీ 23 years దాకా. దానికి ఏంటంటే మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అని, అంటే వైర్లతోటి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అని మనం మూవ్ చేయడము ఇవి చేస్తుంటాం. అవునులేండి. మనకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్కి మూవ్ చేసుకోవడం, మనకు పళ్ళు దవడ సరిపోతుందా లేదా గ్యాప్ చూసుకోవడం, ఇవన్నీ మనం ఒక అనలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇది కూడా క్లిప్పులు వేసుకోవడం కూడా చాలామందికి, అంటే ఒక 5 years బ్యాక్ అంతా ఏంటంటే స్కూల్లో మా కొలీగ్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే మా అమ్మాయికి క్లిప్ వేయరా, ఏం లేదు అన్నీ బాగుంటాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకున్నారంట, మా అమ్మాయి సరదా. అది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. ఒక 4 వేసుకున్నారు, మాకేయండి. ఇలా కూడా ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మాకు ఊరికే వేయండి, మా ఫ్రెండ్స్ అందరూ వేయించుకున్నారు. సో అదొక ట్రెండింగ్ కింద వచ్చి ఆ టైంలో అందరూ వచ్చి సెట్ చేసుకునేవాడు. ఇప్పుడేమైంది, ఇప్పుడు ఆ క్లిప్పులది కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. మనకి ఎప్పుడు కొత్తది రావాలా, పాతది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఈ అవుట్డేట్ అయిపోతే ఇప్పుడు మనం క్లిప్పుల ప్లేస్లో అలైనర్స్ అని వచ్చాయి. అలైనర్స్ అంటే ఏంటంటే అది మనకు ఈ క్లిప్పులు వేసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి ఉంటాయి. మనకేంటి, తినలేరు. ఈ క్లిప్పులు వేసుకున్నప్పుడు మనం ఏదైనా కార్బొనేటెడ్ ఏదైనా వెళ్తే అది అరగదీసి అది ఊడిపోతుంటది. రెండోది ఈ చిగుళ్ళన్నీ క్లిప్పుల మీద పడ్డప్పుడు ఆ ఏరియాలో అల్సర్స్ వస్తుంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిలో. దాని ప్లేస్లో ఇప్పుడు ఏంటంటే 70% మన కంప్లైంట్స్ అన్నీ మరీ ఎక్కువ ఫోర్స్ అవసరం ఉండేది తప్ప మిగతా అన్నీ కూడా వెనీర్స్ అని మనకు అసలు అది కనపడదు. ఇప్పుడు మోస్ట్లీ మన సెలబ్రిటీస్ ఎక్కువ మంది మేము మాత్రమే నోటీస్ చేయగలం. వాళ్ళు లోపల ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది, వాళ్ళే వాళ్ళ సెలబ్రిటీ షోస్ అన్నీ చేసుకుంటుంటారు. బట్ అదేంటంటే జస్ట్ రోజు ఒకటి సన్నగా థిన్ పేపర్ లాగా ఉంటుంది అంతే, అది నోట్లో పెట్టుకోవడం. అలైనర్ నోట్లో పెట్టుకుంటే మీకు వెంటనే దాని ట్రీట్మెంట్ అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా, అంటే 50, 60 ఏ ఏజ్కైనా. ఇది అసలు మెయిన్ ఇది స్టార్ట్ అవడమే ఎలా స్టార్ట్ అయిందంటే ఒక 30 years దాటిన తర్వాత క్లిప్పులు పెట్టుకుంటే మన చుట్టుపక్కల పక్కన ఇళ్ళోళ్ళు ఎదురెళ్ళోళ్ళు అందరూ నవ్వుతుండేవాళ్ళు. పాప వాళ్ళకి ఏంటంటే ఆ వయసుకే కొంచెం ఆర్థికంగా స్థిరపడడం,
ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం, ఇప్పుడు నేను అందంగా మారాలా అని అనుకోని క్లిప్పులు స్టార్ట్ చేస్తేమో చుట్టుపక్కల సమాజంలో వాళ్ళకి పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి స్టార్ట్ అయింది అలైనర్ అనేది, తెలియకుండా ట్రీట్మెంట్ జరగాలనే స్టార్ట్ అయింది వాళ్ళ గురించి. నవ్ ఇదేమైందంటే డ్యూ టు ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది. మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒకేసారి ఒక 10-15 అలైనర్స్ కంప్యూటరైజ్డ్లో వస్తాయి మనకు. వారానికి ఒక అలైనర్ సెట్ అవుద్ది. ఈ అలైనర్ పెట్టంగానే ఇది ఎంతవరకు పుష్ చేయాలి అంతవరకు పంటిని తీసుకెళ్తుంది, లూజ్ అయిపోద్ది అలైనర్. అది తీసి పాడేసి మళ్ళీ టైట్ గా ఉండేది పెట్టుకుంటే వారం మార్చుకుంటా ఉండదు. వారం కానీ 15 రోజులు కానీ, ఇట్ డిపెండ్స్ ఫాస్ట్ ఆఫ్ ద మూమెంట్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫారిన్ లో ఉన్న అబ్బాయి చదువుకి వెళ్తున్నాడు, బహుశా ఆ అబ్బాయి ఇక్కడ అనుకోండి క్లిప్ అనుకోండి ప్రతి నెల రావాలి. అలైనర్స్ ఇంకా రావాల్సిన అవసరమే, తనే మార్చుకుంటా పెట్టుకుంటా ఉండడం. ఎప్పుడైనా హాలిడేస్కో 1 ఇయర్కో వచ్చినప్పుడు ఎలా ఉందని చూసుకోవడం. స్టిల్ ఫర్దర్ కరెక్షన్ కావాలంటే ఇంకొక అలైనర్ సెట్స్ తయారు చేసి ఈజీ అయిపోయింది. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్, ఏది మాన్యువల్ గా చేసేదే ఉండదు. అంటే వాళ్ళు పెట్టుకోవడం తీయడం కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పెట్టంగా లోపలికి వెళ్ళిపోద్ది. అది చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ వచ్చాక ఏమైందంటే క్లిప్పులకి వాటికి కొంచెం అంటిల్ మనకు ఎమర్జెన్సీ అయితే తప్ప, అంటే ఇప్పుడు ఒకవేళ పన్ను ఏదైనా సరిపోక ఎగుడు దిగుడుగా ఉంది, కరెక్ట్గా రావాలంటే మనకు ప్లేస్ లేదు దవడలో, అప్పుడు ఒక పన్ను తీయాల్సి వస్తుంది. తీసి ఆ పళ్ళ ప్లేస్లు అన్నీ జరపాలి. అలాంటి పెద్ద ఫోర్స్ వచ్చినప్పుడు క్లిప్పులు పెడుతున్నాం. అది కూడా 3 నెలలే పెడుతున్నాం. ఏదైతే అచీవ్ చేయాలో అది చేసాక మళ్ళీ అలైనర్స్లో షిఫ్ట్ అయిపోతుంది. ఇలా టెక్నిక్స్ వచ్చినందువల్ల ఏమవుద్దంటే ఇప్పుడు అసలు రాకుండా చూసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అవేర్నెస్ ఉంటే ఒకటి, వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసుకునే పద్ధతుల్లో 2, ఈవెన్ మనం 45 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అలైనర్స్ 3. ఇవి కూడా కాదు నాకు ఇన్స్టాంట్ 2 రోజుల్లో అయిపోవాలి, 2 రోజుల్లో నాకు మ్యారేజ్ ఉంది అయిపోవాలి, 2 డేస్లో 3 డేస్లో అయిపోవాలంటే అప్పుడు ఏంటంటే మనం పళ్ళని కదల్పలేము. పళ్ళని షేప్ చేసుకొని దాని మీద వెనీరింగ్ చేసి నార్మల్గా క్రియేట్ చేస్తాం అంతే. ఇవి మనకు పద్ధతులు, మనకు అలైన్మెంట్ ఉన్న వీటన్నిటికి కూడా మనం చేసుకోవచ్చు. వీటి ద్వారా మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, సంవత్సరంకి ఒకసారి కన్సల్టేషన్ చాలు. ఇప్పుడు 90% ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు బాగుండాలా, పిల్లల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు రోజుల్లో లాగాలేదు. ఇప్పుడు ఏంటంటే 1 కిడ్ ఆర్ 2 కిడ్, వీళ్ళిద్దరి గురించే వాళ్ళ లైఫ్ అంతా సర్వస్వం అని చేస్తున్నారు వాళ్ళకి. అది ఒకవైపు ప్రసాద్, అంతకుముందు పెద్దవాళ్ళు అయితే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, మేము కూడా బాగుండాలనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళు వస్తున్నారు, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. కాస్మెటిక్ గా కానీ ఫంక్షన్ గా కానీ ఏదైనా. సో అందుకని డెంటిస్ట్రీకి ఎందుకు ఎంతమంది రోజు ఫ్లోటింగ్ పెరుగుతుంది అంటే కాస్మెటిక్గా ఫస్ట్ చేంజ్ అవ్వాలా, తర్వాత ఇంకొద్ది మంది ఏంటంటే ఆరోగ్యం బాగా అవ్వాలంటే నవిలి తినాలా, అది సెకండ్ కాన్సెప్ట్. అంటే మేము చాలా మందిని చూసాం, వెనకాల పళ్ళు ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ముందు పన్నుకి ఏమన్నా అయితే సార్ మేము ఎంతైనా ఖర్చు పెడతాం, ముందు పన్ను బాగా చేయండి అంటే వాళ్ళకి ఓన్లీ సొసైటీ అపీరెన్సే తప్ప వాళ్ళ హెల్త్ మీద ఉండదు. ఇక్కడ మీరు హెల్త్ అన్నారు కాబట్టి ఇంకోటి గుర్తొచ్చింది ప్రసాద్, ఇప్పుడైతే టైం అయిపోయింది, ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాము, ఇంకో వీడియోలో. మీరు గమ్స్ హెల్త్ని బట్టి అంత హార్ట్ హెల్త్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయని చెప్తూ ఉంటారు, మీరు చెప్తూ ఉంటారు, ప్రతిష కూడా చెప్తూ ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో అది నిజమేనంటారా? అంటే అది 100% అక్క. ఎందుకంటే ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. మన నోరు శుభ్రంగా ఉంటే 90% మన బాడీ అంతా హెల్త్ కూడా నార్మల్. అంటే ఇది నాకు కూడా కొత్తగా ఉండేది మీరు 2-3 years బ్యాక్ చెప్పినప్పుడు. సో అది తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.